ఈరోజు పౌర్ణమి, 100 ఏళ్లకొక్కసారి సంభవించే మహాపౌర్ణమి. ఇది నా రోజు. నేను అనుకున్నట్టుగానే 6 మానవులు నా మాయ వలలో చిక్కుకుపోయారు. ఈ ఇంట్లో ఎంట్రీ ఏదో, ఎగ్జిట్ ఏదో ఏమీ తెలియట్లేదు. 100 ఏళ్లుగా రక్తం రుచి చూడకుండా నేను తప్పించిపోయాను. సుధాకర్, బాబు, ఇవాళ నాకు పండగ. ఆ మానవుల్ని చంపేస్తాను. మనందరం లోపల ఇరుక్కుపోయాం. ఇప్పుడు బయటికి వెళ్లే దారి లేదు. ఇప్పుడు నేనాడేదే ఆట. నా నుంచి తప్పించుకోవడం వాళ్ళ వల్ల కాదు. సుధాకర్, సుధాకర్, మనందరం ఒక చక్ర వ్యూహంలో ఇరుక్కుపోయాం. ఏంటి గురుజీ? బాబు, సుధాకర్ ఎక్కడున్నావు? సుధా I did it. Mallika, you are amazing. ఈ సంవత్సరం బెస్ట్ యాంకర్ అవార్డ్ నీకే. స్టీవ్, ప్రోమో రన్ చేయి. భారతదేశ టెలివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారి అందమైన పర్వత సమాహార ప్రకృతి అందాల నడుమ మనుషుల భావోద్వేగాలతో మీ ముందుకు రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్ రియాలిటీ షో లాస్ట్ బస్. అరకుకు వెళ్లే రూటులో ప్రయాణించే ప్రయాణికులే ఈ కార్యక్రమంలోని పాత్రధారులు. తమ ప్రమేయం లేకుండానే వారు ఒక పాడుబడ్డ బంగళాలోకి ప్రవేశిస్తారు. అక్కడ వారికి ఎదురయ్యే అనుభవాలను, వారి మనోవేదనను, భావోద్వేగాలను ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో వీక్షించండి. ఈ కార్యక్రమంలోని ముఖ్యమైన అంశం ఆడిషన్స్ లేవు. వారికి తెలియకుండానే పాల్గొంటారు. దట్టమైన అడవి మధ్య 100 సంవత్సరాలకు క్రితం నిర్మించి శిథిలమైపోయిన పాడుబడ్డ బంగళా మాయమ్మ ఇంటిలో ఒక్క రాత్రి గడపాలి. అక్కడ వారు ఎదుర్కొనే అనుభవాలు, వారు పడే వేదనను మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్రసారం చేయబోతున్నాం. సైకలాజికల్ థ్రిల్లర్ రియాలిటీ షో. థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందండి. లాస్ట్ బస్. Sandy, you are a genius, my dear. I know that. ఈ షో వల్ల మన ఛానల్ టిఆర్పి అన్ని రీజనల్ ఛానల్ టిఆర్పి ని బ్రేక్ చేస్తుందండవలో డౌటే లేదు. అవును సార్, మీ టిఆర్పి విపరీతంగా పెరిగిపోద్ది.